టెక్నాలజీ వల్ల జీవితంలో స్పీడ్ పెరిగిపోయింది. కానీ దాంతో బాటే మనిషిలో అసహనం కూడా బాగా పెరిగిందని చెప్పాలి. కొత్త తరంలో చాలామంది ఏది నిలకడగా ఎక్కువసేపు చేయలేకపోతున్నారు. ఆఖరికి యూట్యూబ్లో వీడియోలు చూసినా షార్ట్లే చూస్తూ ఫాస్ట్గా ముందుకెళ్ళిపోయే పరిస్థితి. ఈ అతి ఫాస్ట్ మెంటాలిటీకి, అసహనానికి అసలు కారణం ఎవరు? టెక్నాలజీ అని అందరం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. కానీ టెక్నాలజీని వదులుకోలేం కదా, ఎందుకంటే లైఫ్కి అది అత్యవసరం. అయితే లైఫ్ స్పీడ్ని పెంచేసిన టెక్నాలజీయే ఇప్పుడు ప్రశాంతతను కూడా అందిస్తోంది. ఆ ప్రశాంతతని నేరుగా మన ఇంట్లోకే తీసుకొస్తోంది. నిత్య జీవన వేగాన్ని పక్కన పెట్టి నిజ జీవితాన్ని నిదానంగా ఎంజాయ్ చేయమంటోంది. ఈ ట్రెండ్ని స్లో లైఫ్ ట్రెండ్ అనొచ్చు. కొత్త తరంలో పాతకాలపు జీవన మాధుర్యాన్ని నింపుతున్న ఈ ఆసక్తికరమైన ట్రెండ్ గురించి మీరు తెలుసుకోండి. మీరు బీచ్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, ఎందుకు వెళ్తారు? ఈ బిజీ లైఫ్ నుంచి కాసేపు సేద తీరడానికే కదా, ఆ సముద్రపు ఫీల్ని ఎంజాయ్ చేయడానికే కదా. కానీ తీరా అక్కడికి వెళ్ళాక మీరేం చేస్తారు? ఫోటోలు తీస్తారు, ఫ్రెండ్స్కి ఫోన్ కాల్స్ చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ స్పీడే. ఇంకా ప్రశాంతత ఎలా వస్తుంది? మీరే ఆలోచించండి. బీచ్కి వెళ్ళాక వేరే ఏ పని చేయకుండా సముద్రాన్ని మాత్రమే చూస్తూ ప్రశాంతంగా ఉండేవాళ్ళందరూ ఒకవేళ ఉన్నా అలా ఎంతసేపు ఉండగలరు? బీచ్ విషయం మాత్రమే కాదు, ప్రతి విషయంలోనూ ఇదే వేగం. జీవితాన్ని ఆగి చూసే తీరిక ఎవరికీ ఉండడం లేదు. కానీ అలా ఆగి చూసినప్పుడే అసలైన జీవన మాధుర్యం అర్థమవుతుంది. ఇదిగో మీరిప్పుడు చూస్తున్నది ప్రపంచంలోనే పాపులర్ సెంటర్స్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సెంటర్. అక్కడ ఉన్న పాపులర్ వెబ్ క్యామ్ ఇది ప్రతిరోజు 24 గంటలు లైవ్లోనే ఉంటుంది. ఈ 4 రోడ్ల కూడలిలో ప్రతినిత్యం ఎన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి. జనం నడుస్తూ ఉంటారు. రకరకాల మంది ప్రయాణికులు రకరకాల పనుల్లో బిజీగా ఉంటారు, విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. చూడ్డానికి ఆసక్తికరంగా ఉండే సీన్ ఇది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇక్కడ ఎన్నెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ జరిగే ప్రతిదీ వింత కాకపోవచ్చు, కానీ ఇది లైవ్. నిజంగా ఈ క్షణంలో అక్కడ జరుగుతున్న విషయాలు ఇవి. అందుకే ఎంతోమంది ఈ లైవ్ని ప్రతినిత్యం చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అయినా ఇందులో చూడ్డానికి ఏముంది? అటు ఇటు కార్లు వ్యాన్లు వెళ్తున్నాయి, జనం వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఇది చూడడం టైం వేస్ట్ అని కొంతమంది అనుకుంటే అనుకోవచ్చేమో. కానీ మీకు తీరిక ఉన్నప్పుడు ఈ క్యామ్ని అబ్జర్వ్ చేసి చూడండి. ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో దేనిని మనం నిలకడగా ఆగి చూడడం లేదు. ఎప్పటికప్పుడు ఫోన్ స్క్రీన్లకో కంప్యూటర్ స్క్రీన్లకో అతుక్కుపోయి ఉంటున్నాం. అదే మన పొరపాటు. సమయం కుదిరినప్పుడు ఇలాంటి లైవ్ వెబ్ క్యామ్స్ కాసేపు చూడడం అనేది ప్రశాంతత కలిగిస్తుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రతి చోట ఫాస్ట్ అంటూ వేగంతో కొట్టుకుపోతున్న మనం మన చుట్టూ జరిగే చిన్న సాధారణ విషయాలని గమనించడం మానేస్తున్నాం. అందువల్లే లైఫ్లో ప్రశాంతత తగ్గుతోందట. స్క్రీన్స్ని వదల్లేని మనకి ప్రశాంతత దొరకాలి అంటే ఇలాంటి న్యాచురల్ మూమెంట్ ఉన్న వెబ్ క్యామ్స్ చూడడమే బెస్ట్ అని నిపుణులు చెప్తున్నారు. ఈ వెబ్ క్యామ్స్లో యాడ్స్ కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే డిస్టర్బెన్స్ లేకుండా గంటల తరబడి వీటిని చూడొచ్చు. ఇందులో ఏం ఎంజాయ్ చేస్తాంలే అని అనుకోకండి. నిజానికి ఈ క్యామ్లో ప్రత్యేకంగా కొందరు మనుషుల్ని సెలెక్ట్ చేసుకొని వారినే గమనిస్తూ ఉన్నామనుకోండి, ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. వాళ్ళు కాసేపు ఇక్కడుంటారు, కాసేపు అక్కడుంటారు, తర్వాత ఎటో పోతారు, మళ్ళీ మరొకరిని గమనిస్తాం. జస్ట్ మనం రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాపుల్లోనూ వెయిట్ చేసేటప్పుడు చుట్టూ చూస్తాం కదా, అలాగే ఇది కూడా ఊరికే జస్ట్ గమనించడం అన్నమాట. ఇది కేవలం ఒక వీడియో కాదు, లైవ్గా అక్కడ జరుగుతున్న విషయం. ఇదే కాదు, ఇలాంటి లైవ్ వెబ్ క్యామ్స్ ప్రపంచంలో ఎన్నో రన్ అవుతున్నాయి. వాటిని ఈ ఎర్త్ క్యామ్ వాళ్ళు మనకి అందిస్తూ ఉంటారు. ఈ వందల కొద్ది క్యాంప్స్ని లక్షల కొద్ది జనం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఈ ఎర్త్ క్యాంప్ వెబ్సైట్లో ఈ క్యాంప్స్ తాలూకు వ్యూస్ గమనిస్తే తెలుస్తుంది. వీటిలో చాలా క్యాంప్స్కి వ్యూస్ మిలియన్స్లోనే ఉంటాయి. అలాంటి వెబ్ క్యాంప్స్లో చాలా పాపులర్ క్యాంప్ ఈ టైమ్స్ స్క్వేర్ క్యాంప్. చూడండి, ఇదే కాదు, ఈ టైమ్స్ స్క్వేర్ సెంటర్ని అనేక వెబ్ క్యాంప్స్ అనేక కోణాల్లో కవర్ చేస్తూ ఉంటాయి. ఇదిగో ఇది మరొక యాంగిల్, ఇది ఇంకో యాంగిల్లో ఉన్న కెమెరా. అయితే స్ట్రీమింగ్ వల్ల వీటి మధ్య కొద్దిగా టైం డిఫరెన్స్ ఉంటుంది. టైమ్స్ స్క్వేర్ వెబ్ క్యామ్ మాదిరిగా స్థిరంగా ఉండే క్యామ్స్ ఎక్కువ న్యాచురల్గా అనిపిస్తాయి. అయితే కొన్ని క్యామ్స్లో మాత్రం జూమ్ ప్యాన్ లాంటి ఫీచర్స్ ఉంటాయి.
ఇక కొన్ని లైవ్ క్యాంప్స్ ఇలా స్థిరంగా ఒకే ఒక్క ప్రదేశాన్ని కవర్ చేయడం కాకుండా మూవ్ అవుతూ ఉంటాయి. ఇంట్లో ఉంటూనే ట్రావెల్ ఫీల్ పొందాలి అనుకునే వాళ్ళకి ఈ క్యాంప్స్ ఉపయోగపడతాయి. ఉదాహరణకి టోక్యో వాక్ ప్యారిస్ లైవ్ లాంటి కొన్ని వెబ్ క్యాంప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక నగరాన్ని అలా మొత్తం తిప్పి తిప్పి మనకి చూపిస్తారు. మనం ఆ కెమెరాతో పాటే ప్రయాణం చేస్తూ నగరాన్ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఉదాహరణకి ఇది టోక్యో వాక్ అనే ఒక కెమెరా. ఇది లైవ్ కెమెరా. నిజంగా మనం జపాన్లోని టోక్యోలో ఉండి ఆ వీధుల్లో తిరుగుతుంటే ఎలా ఉంటుందో పూర్తిగా ఆ ఫీల్ని ఈ కెమెరా ద్వారా మనం పొందవచ్చు. టోక్యో క్యాంప్ లాగే ఇది లండన్ బస్ రైడ్స్ అనే క్యాంప్. టోక్యో క్యాంప్లో మనం నడుస్తూ ఆ నగరాన్ని చూస్తున్న ఫీలింగ్ పొందవచ్చు. అయితే ఈ లండన్ బస్ రైడ్స్ క్యాంప్ కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్. ఒక బస్సులో ఎక్కి లండన్లో ప్రయాణం చేస్తుంటే ఆ వీధుల్లో వెళ్తున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం పొందగలుగుతాం. ఇలా ఒక్క ప్రదేశాన్ని కాకుండా అనేక దేశాల్లోని ప్రదేశాలని తిప్పి తిప్పి చూపించే క్యాంప్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఈ లైవ్ క్యాంప్ వరల్డ్ ఒకటి. దీన్ని రోలింగ్ క్యాంప్ అంటారు. ఇక్కడ రకరకాల ప్రదేశాల వెబ్ క్యాంప్స్ ఒకదాని తర్వాత ఒకటిగా రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క కెమెరా కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొన్ని చోట్ల వీడియోలో పెద్దగా కదలిక కనిపించకపోవచ్చు, కానీ బోర్ కొట్టకుండా సీన్స్ వెంట వెంటనే మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఈ కెమెరా చూడండి. ఇది థాయిలాండ్లో కెమెరా సూరత్ దాని అనే చోట ఉంది. ఇది నెదర్లాండ్స్. ఇది కూడా లైవ్ కెమెరా. ఇది కూడా నెదర్లాండ్స్లోని మరో ప్రదేశం. ఇది ఫిలిప్పీన్స్లో ఒక మార్కెట్ ప్లేస్. ఇది యునైటెడ్ స్టేట్స్లోని టౌన్ స్క్వేర్ అనే ప్రదేశంలోని కెమెరా. ఇది నార్వేలోని కెమెరా. ఇది రుమేనియాలోని డ్రాకులా కాజిల్. ఇది నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఉన్న కెమెరా. ఇలా కొన్ని వెబ్ క్యాంప్స్ ప్రపంచంలో ఉండే రకరకాల ప్రాంతాలని వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా మనకి చూపిస్తూ ఉంటాయి ఇక్కడ. అంటే మనం తీరికగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఉండే వివిధ ప్రాంతాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఉండే వీధులు ఎలా ఉన్నాయో, వాతావరణం ఎలా ఉందో చూడొచ్చు. మనం ఇంట్లో ఉంటూనే ప్రపంచ దేశాలు లైవ్లో చూసే అవకాశం ఇది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా చీటికి మాటికి మారుతూ రొటేట్ అవుతూ సీన్ చేంజ్ అయిపోయే కెమెరాలు చూడడం కంటే ఒకచోట స్థిరంగా ఉండే కెమెరాను చూడడం వల్లే ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఉదాహరణకి ఎర్త్ క్యామ్ వాళ్ళు అందించే ఈ కెమెరా చూడండి. ఇది ఐర్లాండ్లోని డబ్లిన్లో ఉంది. ఈ వీధిలో ఎప్పుడూ ఇలా జనం గుమిగూడుతూ ఉంటారు. కొందరు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఈ పక్కనే ఇటు రెస్టారెంట్ ఉంది, అవతల ఒక బార్ ఉంది. ఇది నిజానికి ఒక అత్యంత సాధారణమైన ఒక స్ట్రీట్. దీంట్లో ఏ ప్రత్యేకత లేదు. ఒక పెద్ద టూరిస్టు ప్రాంతం కూడా కాదు. కానీ ఎంతోమంది ఈ క్యాంప్ని నిత్యం ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక విషయాన్ని లైవ్లో చూడడం అన్నది మనిషికి ఎప్పుడు ఆనందాన్ని, ప్రశాంతతని కలిగిస్తోంది. ఉదాహరణకి మనం ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకుంటాం. రూమ్లోకి వెళ్ళగానే హోటల్ తలుపులు తీసి బయట వాతావరణం ఎలా ఉంది అన్నది చూస్తాం. ఆ వ్యూ బాగుంటే భలే ఉందే, భలే ప్లేస్ దొరికింది అని అనుకుంటాం. కానీ నిజానికి ఆ హోటల్కి వచ్చాక మనం బిజీగా ఉంటాం, పనుల్లో తిరుగుతూ ఉంటాం. వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న వ్యూని గమనిస్తాం తప్ప తర్వాత దాన్ని ఎంజాయ్ చేసే అవకాశం, తీరిక మనకి ఉండకపోవచ్చు. కానీ తీరిక చేసుకోవాలి. నిజంగా మనకి తీరిక ఉండి జీవితంలో ప్రశాంతత కావాలి అంటే మన ఇంటి పక్కన ఉండే, మన బెడ్రూమ్ పక్కన ఉన్న కిటికీ తలుపులు తెరిచి కూడా చూడొచ్చు. అక్కడ ఉండే చిన్న ప్రపంచాన్ని చూసినా మనకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. కానీ ఆ తీరికే మనిషికి ఇప్పుడు దొరకడం లేదు. అయితే ఎన్నో పనులు పెట్టుకొని ఖాళీగా కూర్చొని ఒక ప్రదేశాన్ని గమనించడం టైం వేస్ట్ అని అనుకుంటారు చాలామంది. కానీ దానివల్లే నిజమైన ప్రశాంతత లభిస్తుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఆలోచించి చెప్పండి, చినుకులు పడుతుంటే సరదాగా ఆ వానని చూస్తూ ఎంజాయ్ చేసి ఎంతకాలమైంది? ఒక చలిమంట దగ్గర తీరిగ్గా కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకొని ఎంతకాలమైంది? ఇలా ప్రశ్నిస్తే చాలామంది సమాధానం చెప్పలేరు. అసలు ఈ స్పీడ్ లైఫ్లో ఇవన్నీ ఎలా కుదురుతాయి? వాటికి అంత టైం వేస్ట్ చేయలేం అంటారు. కానీ నిజమేంటంటే అవి టైం వేస్ట్ పనులు కావు, జీవితం తాలూకు నిజమైన అనుభూతినిచ్చేవి. అవే తీరిగ్గా చేసే పనులే మనిషి మనస్సుకి ప్రశాంతతనిస్తాయి. టెక్నాలజీ వచ్చి మనిషి జీవితాన్ని ముంచెత్తాక అంతటా వేగం పెరిగిపోయింది. అయినా అసలైన లైఫ్ని గుర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడం కోసం, నిజమైన జీవిత అనుభవం కోసం వాళ్ళు మళ్ళీ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. ఎలా అంటారా? ఇదిగో ఇలా. ఒకప్పుడు జీవితం చాలా స్లోగా ఉండేది. ఎందుకంటే టెక్నాలజీ పెద్దగా లేదు కాబట్టి. ఏ పని చేసినా ఎంతో కొంత వెయిటింగ్ తప్పేది కాదు. బ్యాంక్ దగ్గర క్యూ, షాపింగ్ దగ్గర క్యూ, బిల్లులు కట్టే చోట క్యూ. అందువల్ల మనిషి తన చుట్టూ ప్రపంచాన్ని కాస్తైనా చూసేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఫోన్లోంచే సగం పైగా పనులు పూర్తయిపోతున్నాయి. బ్యాంకింగ్, షాపింగ్, పేమెంట్స్ అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అందుకే చుట్టూ ప్రపంచాన్ని మనం పట్టించుకోవడం లేదు. ఖాళీ దొరికిన టైంని వినోదానికి వాడుతున్నాం. కానీ అక్కడ కూడా స్పీడే. షార్ట్ వీడియోల్ని స్క్రోల్ చేస్తూ వేగంగా బతికేస్తున్నాం. అయితే ఇప్పుడు న్యాచురల్ క్యామ్, పీస్ క్యామ్, స్లిమ్ క్యామ్ లాంటి ట్రెండ్స్ ఊపందుకుంటున్నాయి. పెద్దగా కదలికలు లేని వీడియోల్ని చూడడం ఎక్కువైంది. టెక్నాలజీతో ప్రకృతికి చేరువవుతూ వర్చువల్ లైఫ్లోని రియల్ ఫీల్ పొందుతున్నారు జనం. ఇంటర్నెట్లో వివిధ దేశాల్లో జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు లైవ్ వెబ్ క్యామ్స్ ద్వారా చూడడం మంచి అనుభవమే. అయితే కెమెరాలో కదలిక ఉంటే మనిషి ప్రశాంతతని భంగపరుస్తుంది అంటారు ఎక్స్పర్ట్స్. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రపంచాన్ని కెమెరా కళ్ళతో చూడకూడదు. మన కళ్ళు మాత్రమే కెమెరాలుగా పనిచేయాలి. చుట్టూ ఉన్న విషయాల్ని నిదానంగా, స్థిమితంగా గమనించాలి. అందుకే ప్రశాంతత కోరుకునే వాళ్లు చూడాల్సినవి మూవింగ్ వెబ్ క్యామ్స్, రోలింగ్ వెబ్ క్యామ్స్ కాదు. ప్రపంచంలో ఎన్నో వింతలు, మనం చూడదగిన ప్రదేశాలు ఉండొచ్చు. కానీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది ఇది చూడటం కంటే ఒక్కచోటే స్థిరంగా ఉండి ప్రశాంతంగా ఒకే సీన్ని గమనించటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రశాంతత ఇవ్వడం విషయంలో విజువల్కే కాదు, సౌండ్కి కూడా చాలా పాత్ర ఉంది. మీరే గమనించండి, రాత్రి ఇంటి బయట వాన సౌండ్ నెమ్మదిగా వినిపిస్తున్నప్పుడు మనిషి ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాడు. అలాగే ఫైర్ ప్లేసెస్ కూడా వేడిని తట్టుకోవడానికి ఇంట్లోనే ఒక దునిలా ఏర్పాటు చేసి రాత్రంతా అందులో కట్టెలు మండిస్తూ ఉంటారు. ఆ కట్టెలు చిటపటలాడుతూ రాత్రంతా ఒక విచిత్రమైన సౌండ్ వస్తూ ఉంటుంది. చలి దేశాల్లో నివసించే చాలామంది రాత్రి సమయంలో ఈ సౌండ్కి అలవాటు పడిపోతారు. అందువల్ల ఈ ఫైర్ ప్లేస్ సౌండ్కి యూట్యూబ్లో ఎంతో క్రేజ్ ఉంది. కొన్ని ఛానల్స్ కేవలం ఆ ఫైర్ ప్లేస్ మండే దృశ్యాన్ని మాత్రమే గంటల తరబడి రికార్డ్ చేస్తారు. చిటపటల ఒరిజినల్ సౌండ్తో ఆ వీడియోల్ని అప్లోడ్ చేసి ప్లే చేస్తూ ఉంటారు. జనం గంటల కొద్దీ అదే వీడియోని చూస్తారు. ఇలాంటి ఫైర్ ప్లేస్ వీడియోలకి మిలియన్స్ కొద్దీ వ్యూస్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో చూడండి. ఫైర్ ప్లేస్ 10 hours ఫుల్ హెచ్డి, 148 million వ్యూస్. 8 ఏళ్ల కిందట అప్లోడ్ అయిన వీడియో ఇది. ఇప్పటికీ దీని నిత్యం వేల మంది ప్లే చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ప్రత్యేకత ఏముంది అంటే కేవలం నిప్పు, దాని చిటపటల ఒరిజినల్ సౌండ్ మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. కానీ రాత్రి మనం పడుకునేటప్పుడు ఇది ఆన్లో ఉంచితే రాత్రంతా ప్రశాంతంగా నిద్రపడుతుంది అని చాలామంది అంటారు. ఇలాగే డ్రెయిన్ వీడియోలు, రెయిన్ సౌండ్ వీడియోలు కూడా ఉన్నాయి. వాన వీడియోల్ని కూడా ఉరుములు, పిడుగుల ఒరిజినల్ సౌండ్తో గంటల కొద్దీ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు కొందరు. ఈ వీడియోలకి ఎంతో క్రేజ్ ఉంది. వీటిని చూస్తూ పక్కనే చాట్ చేసుకోవడం కూడా చాలామందికి అలవాటు. అక్కడ విషయం పెద్దగా ఏమీ ఉండదు. కానీ అలా కబుర్లు చెప్పుకుంటే న్యాచురల్గా అనిపిస్తుంది. అంటే ఒక వాన రోజు మన ఊళ్ళలో మనం మన ఇంటి అరుగు మీద కూర్చొని చుట్టూ వాతావరణం చూస్తూ ఇంటి పక్క వాళ్లతో ప్రశాంతంగా ఎలా కబుర్లు చెబుతామో అదే ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈ వాన వీడియోలకి క్రేజ్. ఇలాంటివి చూసినప్పుడు మనిషి ఎప్పటికీ మనిషి అని అనిపిస్తుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి తానుగా ఉండడానికి ఇష్టపడతాడు. నిద్రలేమి అనేది చాలామందికి ఒక సమస్య. దీనినే ఇన్సామ్నియా అంటారు. ఇలాంటి నిద్రలేమితనంతో బాధపడే వాళ్ల కోసం ప్రత్యేకమైన సౌండ్స్ రికార్డ్ చేసి వాటిని వీడియోలుగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కొందరు. యూట్యూబ్లో స్లీప్ ట్యూబ్ పేరుతో ఇలాంటి ఎన్నో సౌండ్ వీడియోలు కనిపిస్తాయి.
ఈ సౌండ్ వీడియోల్లో విజువల్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు, ధ్వనికే ఎక్కువ ఇంపార్టెన్స్. ఈ సౌండ్స్ మనిషి గాఢంగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తాయంటారు. అంటే సౌండ్ వీడియోలు ప్లే చేస్తే సౌండ్ స్లీప్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చన్నమాట. ఇలాగే ప్రత్యేకించి సముద్రపు అలల సౌండ్స్ కూడా రికార్డ్ చేసి బీచ్ విజువల్స్తో పాటు గంటల కొద్దీ ప్రసారం చేసే ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్కి కూడా ఎంతో మంది సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది వీడియో పక్కనే చాట్ చేసుకుంటూ ఉంటారు. సముద్రాన్ని చూస్తూ సముద్రపు సౌండ్స్ వింటూ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటారు. అసలు కేవలం సౌండ్స్, బీచ్ని, సముద్రపు తరంగాల్ని మాత్రమే 24 గంటలు ప్రసారం చేసే టీవీ ఛానల్ కూడా ఉందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ విజువల్స్లో ఏముంది, సౌండ్స్లో ఏముంది అని ఎవరైనా వీటిని తక్కువ చేసి మాట్లాడితే అది అమాయకత్వమే అని చెప్పాలి. టెక్నాలజీ వల్ల మనిషి ప్రకృతికి క్రమంగా దూరం అవుతున్నాడు. అలా దూరం కావడం వల్లే బిజీ పనుల్లో మునిగిపోయి తనకి అవసరమైన ప్రశాంతతని కోల్పోతున్నాడు. అయితే మనిషిని మళ్లీ బిజీ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రకృతికి దగ్గర చేసి ప్రశాంతతని అందించే టెక్నాలజీకి ఉంది. ఒకప్పుడు మన ఊరిలోని వానని, మన ఊరిలోని దగ్గరలోని బీచ్ని మాత్రమే మనం చూడగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎన్నో వందల సముద్ర తీరాల్ని ఇంట్లో ఉండే చూడొచ్చు. ఆ సముద్రపు అలలు ఇచ్చే ఒరిజినల్ సౌండ్స్ని ఆస్వాదిస్తూ నిద్రపోవచ్చు. టెక్నాలజీ వల్ల మనిషి ప్రకృతికి దూరం కావడం అనేది పెద్ద సమస్యే. కానీ టెక్నాలజీ తెచ్చే సమస్యలకి టెక్నాలజీయే పరిష్కారం చూపిస్తుంది. దానికి ఈ వెబ్కామ్ వీడియోలు, న్యాచురల్ వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ కాలంలో సోషల్ మీడియాలో పోటీ పెరిగిపోయింది. షార్ట్ వీడియోలు లక్షలు, కోట్లలోకి పోయాయి. అసలు పెద్ద వీడియోలు అప్లోడ్ చేస్తే జనం వాటిని పెద్దగా చూడడం లేదు. కానీ లైవ్ వీడియోల విషయం వేరండి. కొన్ని లైవ్ వీడియోల్ని వేలాది మంది చూస్తున్నారు. గంటల పాటు విసుగు లేకుండా చూస్తున్నారు. సినిమా ఫంక్షన్ కావచ్చు, లేదా ఎలక్షన్ రిజల్ట్స్ లాంటి ఈవెంట్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్ని గంటలు చూపించినా జనం చూస్తారు. అయితే ఇవేవీ కాకుండా కొన్ని విశేషాలున్నాయి. అక్కడ విజువల్లో పెద్ద కదలిక కూడా ఉండదు. కానీ జనం గంటల కొద్దీ లైవ్ చూస్తారు. కనిపించేదల్లా ఒక పాత బిల్డింగ్ మాత్రమే. అయినా వేలాది జనం గంటల కొద్దీ ఆ లైవ్ చూస్తారు. ఏంటి, నమ్మట్లేదా? నమ్మాలి. ఈ కాలంలో జనం స్లో విజువల్స్ చూడరు అని అనుకునే వాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా అనిపించే విషయం ఇది. ఈ విశేషం ఏంటో మీరు తెలుసుకోండి. ఇది షార్ట్ వీడియోల కాలమే కావచ్చు. కానీ ఈవెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే జనం ఎంతసేపైనా చూస్తారన్నది ఒప్పుకోవాలి. అయితే అది సినిమా ఫంక్షనో, ఎలక్షన్ రిజల్టో అయ్యుండాలి. అలా కాకుండా అసలు విజువల్లో కదలిక లేకపోతే అప్పుడు జనం ఆ లైవ్ చూస్తారా? అది కూడా గంటల కొద్దీ మార్పు లేకపోయినా ఆసక్తిగా చూస్తారా? ఎస్, చూస్తారు. నిజంగా చూశారు కూడా. అలాంటి ఈవెంట్ ఒకటి ఈ మధ్య జరిగింది. విజువల్లో ఎంతమాత్రం కదలిక లేకుండా ఎన్నో గంటల పాటు ఒక లైవ్ వీడియోని లక్షల మంది చూశారు. ఇదిగో ఇదే ఆ లైవ్. ఇది ఒక యూట్యూబ్ ఛానల్. దీనికి మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో లైవ్ నడుస్తోంది. విశేషం ఏంటంటే పేరుకి లైవ్ అన్న మాటే కానీ ఇందులో విజువల్స్ ఏవీ కూడా పెద్దగా కదలవు. వీడియోలో కనిపించేదల్లా జస్ట్ ఒక బిల్డింగ్ మాత్రమే. ఆ బిల్డింగ్ కూడా ఏదో కొత్త భవంతి కాదు. విలాసవంతమైన ప్యాలెస్ కూడా కనిపించదు. కేవలం ఆ భవంతి పైభాగం మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ పైన ఉన్న చిమ్నీ అంటే పొగగొట్టం మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ వేలాది మంది ఆ లైవ్ వీడియోని ఆసక్తిగా చూశారు. పైగా ఆ చూసేది 5 నిమిషాలు, 10 నిమిషాలు కాదు, ఏకంగా గంటల గంటల పాటు దాన్నే చూశారు. ఇలా జరగడం ఇది మొదటిసారి కూడా కాదు. అదే విశేషం. మరి చూడండి, ఆ పైన ఆకాశంలో మేఘాలు నెమ్మదిగా వెళ్తుంటాయి. కొద్దిగా కదులుతాయంతే. అప్పుడప్పుడు ఏదో 1-2 పక్షులు అలా బిల్డింగ్ పైన గాలిలో ఎగురుతూ కనిపిస్తాయి. అంతే. అంతకు మించి ఈ వీడియోలో పెద్దగా కదలిక ఏదీ ఉండదు. ఇలాగే దాదాపు 12 గంటల పాటు నడిచింది ఈ లైవ్. కానీ ఈ వీడియోకి వ్యూస్ చూడండి, వేలల్లో ఉంటాయి. అది కూడా ఒక్కరోజులో. ఈ ఒక్క ఛానలే కాదు, ఇలా దాదాపు ఇవే విజువల్స్ అనేక ఛానల్స్లో లైవ్గా ప్రసారమయ్యాయి. ఎన్నో వ్యూస్ తెచ్చుకున్నాయి. ఈ బిల్డింగ్ని చూస్తూ ప్రపంచంలో లక్షల మంది 10ల కొద్ది గంటలు గడిపారంటే నమ్మగలమా? కానీ నమ్మాలి. విషయం ఏమిటంటే నిజానికి ఇదొక మతపరమైన ఒక కార్యక్రమం. ఇక్కడ జరిగింది మతపరమైన ఒక ఎన్నిక. క్రైస్తవ క్యాథలిక్ చర్చిలో జరిగే ఈ ఎన్నికలో కొత్త పోప్ని ఎన్నుకుంటారు. ఒక పోప్ మరణించినా లేదా తన పదవికి ఆయన రాజీనామా చేసినా కొత్త పోప్ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నుకునే ప్రక్రియని వాళ్ళు కాన్క్లేవ్ అని పిలుస్తారు.
ఆ కాన్క్లేవ్ కార్యక్రమం జరిగేది ఈ బిల్డింగ్లోనే. సరే, ఎన్నిక జరిగింది, కానీ అదేంటి? ఎన్నికని చూపించకుండా ఈ బిల్డింగ్ బయట కెమెరా పెట్టడం ఏంటి? పైగా పొగగొట్టం చూపించడం ఏంటి? పైగా వేలాది జనం దానిని ఆసక్తిగా చూడటం ఏంటి అని తెలియని వాళ్ళకి అనిపించవచ్చు. నిజానికి అదే విశేషం. ఇది క్రైస్తవ మతానికి చెందిన ఒక ఆచారం ప్రకారం ఈ పరిస్థితి ఏర్పడింది. వాటికన్ సిటీలో ఉండే ఈ బిల్డింగ్ని సిస్టీన్ చాపెల్ అంటారు. కొత్త పోపుని ఎంచుకునే బాధ్యత మతాధికారులది. వాళ్లనే కార్డినల్స్ అంటారు. పోప్ని ఎంచుకోవడానికి ప్రపంచంలో అనేక చోట్ల నుంచి వాళ్ళిక్కడికి వస్తారు. ఈ చాపెల్ బిల్డింగ్లో సమావేశం అవుతారు. ఈ ఎన్నిక చాలా రహస్యంగా జరుగుతుంది. ఎన్నికలో రూల్స్ ఏంటంటే, కొత్త పోప్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఆ మతాధికారులు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఫోన్లు వాడకూడదు, వార్తలు కూడా చూడకూడదు. బహుశా బయటి విషయాలేవి ఎన్నిక మీద ప్రభావం చూపించకూడదనే ఉద్దేశంతోనే ఆ సంప్రదాయం ఏర్పడి ఉండొచ్చు. ఏమైతేనేం ఈ ఎన్నిక పూర్తయ్యే వరకు మతాధికారులంతా బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా వేరుగా ఉంటారు. ఈ బిల్డింగ్లోనే ఉంటారు. బయటి వాళ్ళకి బిల్డింగ్ బయట భాగం చూడడానికి మాత్రమే అనుమతి ఉంటుంది, లోపలికి అనుమతి ఉండదు. మరి పొగగొట్టాన్ని చూపించడం ఎందుకు అంటే, అక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. కొత్త పోపుని ఎంచుకునేందుకు రోజుకి 2 సార్లు ఓటింగ్ జరుగుతుంది. ప్రతిసారి ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్లు తగలపెట్టేస్తారు. ఎవరికి ఓటేశారో తెలియకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. బ్యాలెట్ పేపర్లన్నింటినీ ఒక పొయ్యిలో వేసి తగలబెడతారు. ఇలా తగలపెట్టినప్పుడు పొగ వస్తుంది. ఆ పొగ ఈ పొగగొట్టంలోంచి బయటకు వస్తుంది. పొగకి ఎన్నికకి సంబంధం ఏంటి అంటే, ఇక్కడే అసలైన విశేషం ఉంది. ఆ పొగ నల్ల పొగ లేక తెల్ల పొగ అన్నదే కీలకం. పోప్ ఎన్నికలో ఎవరు మెజార్టీ సాధించలేకపోతే దానికి సూచనగా నల్ల పొగ వచ్చేలా చేస్తారు. బ్యాలెట్ పేపర్లు తగలబెడుతున్నప్పుడే నల్లటి రంగు పొగ వచ్చేలా అందులో కొన్ని రసాయనాలు వేస్తారు. ఈ పొగగొట్టం నుంచి నల్లటి పొగ వస్తే పోప్గా ఎవరికీ మెజార్టీ రాలేదు, ఎన్నిక ప్రక్రియ పూర్తవలేదని అర్థం. ఒకవేళ కనుక మతాధికారులు ఒక అభ్యర్థిని పోపుగా ఎంచుకుంటే ఎన్నిక విజయవంతమైతే అందుకు సూచనగా తెల్ల పొగ వచ్చేలా చేస్తారు. బ్యాలెట్లు తగలపడేటప్పుడు వేరే రకం రసాయనాలు వేసి తెల్లటి పొగను తీసుకువస్తారు. సో ఈ పొగగొట్టంలోంచి తెల్లటి పొగ వస్తూ కనిపిస్తే కొత్త పోప్ ఎన్నిక జరిగిందని అర్థం అన్నమాట. ఇదిగో జనం ఇక్కడ లైవ్ చూసేది ఆ పొగ కోసమే. ఆ పొగగొట్టంలోంచి నల్ల పొగ వస్తుందా తెల్ల పొగ వస్తుందా అనే దానికోసమే అంత ఆసక్తిగా చూస్తారు. ఆ పొగ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి అంతసేపు వెయిట్ చేస్తారు. ఆ విధంగా ఈ వీడియోకి వ్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. అసలు ఈ పొగ సంప్రదాయం ఏంటి? పోప్ ఎన్నిక జరిగే రహస్య సమావేశంలోకి జనానికి ప్రవేశం ఉండదు. కాబట్టి ఎన్నిక విషయాన్ని జనానికి వెంటనే తెలియచేయడానికి ఈ సంప్రదాయాన్ని ఏనాడో పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది. అందుకే ఇప్పటికీ పోప్ ఎన్నిక జరిగేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లైవ్ వీడియోలో ఈ పొగగొట్టం కేసి చూస్తుంటారు. ఏ రంగు పొగ వస్తుందో అని గంటల తరబడి ఎదురుచూస్తారు. అయితే ఇక్కడ మనం చెప్పేది మత సంప్రదాయాల గురించి కాదు, టెక్నాలజీ గురించి, లాంగ్ వీడియోల పట్ల జనానికి ఉండే ఆసక్తి గురించి. ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగాక వీడియో కంటెంట్ బాగా ఎక్కువైపోయింది. దాంతో జనం లాంగ్ వీడియోల్ని అస్సలు చూడడం లేదు. క్వాలిటీ విజువల్స్ ఉంటే తప్ప వీడియోస్కి వ్యూస్ రావు అని యూట్యూబర్లు అనుకుంటూ ఉంటారు. అయితే అందుకు భిన్నంగా ఉండే సందర్భాలు ఉంటాయి. విజువల్స్లో కదలిక లేకపోయినా గంటల కొద్దీ లైవ్ వీడియోలు చూసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకే ఈ వీడియోని పరిచయం చేయడం జరిగింది. మీరే గమనించండి, యూట్యూబ్లో ఈ పొగగొట్టాన్ని ఒక్క ఛానల్లో కాదు, అనేక ఛానల్స్లో కవర్ చేశారు. అనేక కోణాల్లో చూపించారు. అన్నిటికీ ఎన్నో వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ మాత్రమే కాదు, ఫేస్బుక్ లాంటి ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ పొగగొట్టాన్ని ఆసక్తిగా చూశారు. సో ఏం చూపించామన్నది కాదన్నయ్య, ఆసక్తికరమైనది చూపించామా లేదా అన్నదే ముఖ్యం. అప్పుడే వీడియోకి వ్యూస్ వస్తాయి.